నిజం చెప్పాలంటే కొంతమంది చాలా స్పెషల్ అబ్బా. వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా, ఓ బంగారం ఈ వీడియో నీకోసమే. సో డెమో అయితే చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అయితే చిన్న విషయం చెప్తాను వినండి. ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పెట్టాను. ఎందుకంటే ఫుల్ డెమోని చూస్తే ఆ వీడియో ఎలా ఉందో మీకు అర్థమవుతుందని. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఫస్ట్లోనే ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్లోకి తీసుకెళ్తుంది. అక్కడే మీకు ఫుల్ డెమోని డైరెక్ట్గా చూపిస్తుంది, చూడొచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఉంది, కావాలంటే వెళ్ళి ఫాలో చేసి చూడండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు చూసిన విధంగా మీ ఫోటో పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ కొత్త కైన్మాస్టర్, వాడటానికి చూడటానికి చాలా చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి వెతుక్కుంటే దొరుకుతుంది. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డ్యూరేషన్ ఒక 5 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ సెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్. బ్యాక్ వచ్చేయండి. వచ్చేసి మీరు ఎవరి ఫోటోలు అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ మీకు నచ్చినవి ఇక్కడికి మంచి మంచివి ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను కొన్ని యాడ్ చేసుకుంటాను. 1 2 3 4 5 6 7 ఒక 8 ఫోటోలు యాడ్ చేసుకున్నాను. ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుంటాను. ఓకే, ప్రతి ఫోటోని ముందు మాన్యువల్గా మధ్యలోకి క్రాప్ చేసుకోవాలి. ఎలానో చూపిస్తాను. ఫోటోని క్లిక్ చేయడం, ప్యాన్ అండ్ జూమ్లో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. ఇదే ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ కావాలంటే సాచురేషన్ పెంచుకోండి, బాగా కనపడుతుంది. ఈ ఫోటో బాగానే ఉంది, ఈ ఫోటో కొంచెం ఉంది. ప్యాన్ అండ్ జూమ్. చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్కి అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మీకు వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్ మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. ప్రతి ఫోటోని ఇలా మాన్యువల్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని సాచురేషన్ పెంచుకుంటున్నాను, కొంచెం కలర్ఫుల్గా కనపడటం కోసం. ఓకేనా? ఫొటోస్ పెట్టేసాం. స్టార్టింగ్కి వెళ్ళిపోండి. ఈ బ్లాక్ ఇమేజ్ చివరి పట్టుకొని కొంచెం ఎక్కువ దూరం ఒక 10 సెకండ్ల వరకు డ్రాగ్ చేయండి. తర్వాత కట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ గ్రాండ్ లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. చివరి పట్టుకుని ఇలా పైకి పెట్టేసి ఇలా పెద్దగా చేయండి, కొంచెం చేసి కొద్దిగా ఫార్వర్డ్ చేసుకొని రైట్ మిడిల్లోకి వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ప్లే చేసుకుంటూ వెళ్ళి కరెక్ట్గా మీరు లిరిక్స్ ఎండ్ అయిన దగ్గర ఎక్కడ ఎండ్ అవుతున్నాయో చెప్తాను. 7 సెకండ్స్ దగ్గర, కరెక్ట్గా 7 సెకండ్స్ దగ్గర ఎండ్ అవుతుంది. బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ 2 పార్ట్లు అవుతుంది. సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వచ్చింది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ డిలీట్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న గ్రీన్ స్క్రీన్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ముందు మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది కదా. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి కొంచెం ఫార్వర్డ్ చేసుకోండి. క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది, చూసుకోండి, ఎనేబుల్ చేయండి. కీ కలర్ ప్యూర్ గ్రీన్ పెట్టండి ఇక్కడ. ఓకే, పెట్టేసి కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి నీట్గా. చేసుకున్న తర్వాత ఇలా ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు ఇలా బాక్స్లా వస్తుంది, కలుపుతూ పజిల్ టైప్లో. అండ్ ఎండ్ అయిపోయిన దగ్గర మీకు చూపిస్తాను. ఎండ్ అయిపోయిన దగ్గర చిన్నగా ప్లే చేసుకుంటూ వెళ్తే బ్లాక్ స్క్రీన్ వస్తుంది. ఓకే, ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ స్క్రీన్ ఎక్కడితో ఎండ్ అయిపోతుందో చూసుకొని బ్లాక్ స్క్రీన్, ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఫోటో ఎండ్ అవుతుంది. స్టార్టింగ్ ఫోటో వచ్చినప్పుడు బ్లాక్ స్క్రీన్ వస్తుంది. ఇలా మళ్ళీ ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఇలా కంప్లీట్గా ఈ ఫొటోస్ మొత్తాన్ని నేను ఎలా కట్ చేస్తున్నానో చూడండి. ఇలా ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తున్నాను. ఫోటో ఎండ్ అయిపోయిన దగ్గర ఇక్కడ కట్ చేస్తున్నాను 26 సెకండ్ల దగ్గర. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేయడం, డిలీట్ సింబల్. ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేయడం, డిలీట్ సింబల్. ఎందుకంటే మనకి మ్యూజిక్ వరకు సరిపోతుంది. 26 సెకండ్స్ వరకు చాలు, 26 అంతే. ఓకే, రైట్, అయిపోయింది. ఫోటోలు పెట్టడం కంప్లీట్ అయింది. ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న స్నో పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది
మిక్సర్లో ఫస్ట్ ఆడియో తీసేయాలి స్నో పార్టికల్స్ వీడియోకి, గుర్తుంచుకోండి. ఇదేది స్ప్లిట్ స్క్రీను, పక్కనే క్లిక్ చేయండి వైట్ బాక్స్ని. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగు, స్క్రీను అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అందించిన వైట్ బోర్డర్ని ఇక్కడికి తీసుకోండి. ఈ బోర్డరు స్ప్లిట్ స్క్రీను, పక్కన ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది కదా. ఈ వైట్ బోర్డర్ని క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. కొంచెం లిరిక్స్ని అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఓకే రైట్, బాగుంది. ఇప్పుడు ఈ వీడియోని మనం సేవ్ చేసుకుందామా. క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఒకసారి డౌట్ ఉంటే ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. నేను నిదానంగా చెప్పినా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తాను, అర్థం చేసుకుంటారని మనవి. ఓకే, బాగుంది కదా చూడటానికి. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 MBPS, సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.